నమస్తే అండి. చాలా మంది వైఎస్ఆర్సీపీ పార్టీని వీడి వెళ్ళిపోవడం అయితే మనం ఈ మధ్య తరచుగా చూస్తూనే ఉన్నాం. రీసెంట్ గా చూసుకుంటే కనుక చాలా మంది ఇంకో నలుగురు కూడా వెళ్ళిపోయారు. పేర్లు కూడా అవసరం లేదు మనకి. ఎవరెవరు వెళ్తున్నారు అనేది అందరికీ బహిరంగంగానే తెలుస్తుంది. కానీ ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత పార్టీలో ఉన్నంతసేపు జగన్ గారికి భజన చేసి జగన్ దేవుడు అది ఇది అని చెప్పారు. కానీ ఇప్పుడు పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత అసలు అక్కడ ఏమేమి అరాచకాలు జరుగుతున్నాయి, జగన్ గారు ఏం చేస్తున్నారు అనేది ఇప్పుడు బయట పెట్టడం జరుగుతుంది. ఇప్పుడైతే మాకు జగన్ వద్దు, ఆ పార్టీ అసలు వద్దు, మేమైతే రాజీనామాలు చేసేస్తున్నామని అయితే చెప్పడం అయితే జరుగుతుంది. దాని గురించి ఏమంటారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభలు పెట్టుకున్నారు. ఈ రాజకీయ నాయకులు మేము రాజీనామాలకు సిద్ధం అంటున్నారు. ఆయన ఏంటంటే పోటీ పొంది ఉంటే ఉండండి, ఇది మా పార్టీ అంతా నా ఇష్టం, మీరు ఉంటే ఉండండి పోతే పోండి, మీరు బట్టి నేను ఇంకొకరిని పెట్టుకుంటా. నేను రాజకీయ పార్టీ పెట్టినప్పుడు మా అమ్మ నేను ఇద్దరమే బయటకు వచ్చి మేమిద్దరమే పెట్టుకున్నాం. ఈ పార్టీ నా ఇష్టం, దీంట్లో రూల్స్ లేవు, రాజ్యాంగం లేదు, ప్రజాస్వామ్యం లేదు, క్రమశిక్షణ కమిటీ లేదు, నేను చెప్పింది వేదం, నేను చెప్పింది రూలు, నేను చెప్పింది రాజ్యం, నేను చేసింది శాసనం. కాబట్టి ఉంటే ఉండు పోతే పోరా బాయ్. ఇది నీ కోసం నువ్వు వచ్చినావు కానీ నా కోసం నువ్వు రాలేదు, నీ కోసం నువ్వు వచ్చినావు నా కోసం నువ్వు రాలా. అర్థమైందా? నీలాంటి ఉండి ఇంకోటి తెచ్చి పెట్టుకుంటా, నా పని నేను చేసుకోబోతా, పార్టీ నాది నా ఇష్టం, ఉంటే ఉండి పోతే పో అంటుండు. జగన్మోహన్ రెడ్డి దగ్గర ప్రజాస్వామ్యం ఎక్కడుంది? అంతా ధనస్వామ్యమే కదా. జగన్మోహన్ రెడ్డి కాడికి పోవాలా కలవాలంటే ధనం మిధం జగత్ అన్నట్టు అంతా ధనస్వామ్యం. బలమైన డబ్బులు ఉంటే ఎవరికైనా సీట్ ఇచ్చేస్తాడు జగన్. ప్రజాస్వామ్యం కాదు, ప్రజా ధనస్వామ్యం అనొచ్చు. ధనస్వామ్యం, ప్రజాస్వామ్యం లేదు పోవడం. అందువల్ల ఏంటంటే ఈ రాజకీయ పార్టీలు కూడా ఇప్పుడున్నటువంటి రాజకీయ వ్యవస్థ ఎలా ఉందంటమ్మా, ఒక పార్టీతోనే ఉండాలా అన్న రూల్ ఏం లేదు, అటువంటి చట్టాలు ఏం లేవన్నమాట. ఇప్పుడు ఏంటంటే రాజకీయ పార్టీలన్నీ ఏం చేస్తున్నారంటే ఈ పెద్ద పెద్ద రాజకీయవేత్తలు అందరూ పారిశ్రామికవేత్తలే, పెద్ద పెద్ద రాజకీయవేత్తలందరూ పారిశ్రామికవేత్తలే. ఈరోజు భారతదేశంలో నెంబర్ 1 ముఖ్యమంత్రి ఏదో తెలుసా మీకు? టాప్ 10 లిస్ట్ లో ఎవరు ఉన్నారు? నెంబర్ 1 ముఖ్యమంత్రి ఒడిశా ముఖ్యమంత్రి. ఏ రోజన్నా మీడియాలో పేపర్లో ఏడన్నా వచ్చిందా? ఏ రోజన్నా ఫ్లైట్ వేసుకుని ఢిల్లీ బాంబా చూసారా? ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నెంబర్ 1 ముఖ్యమంత్రి. అర్థమవుతుందా? ఎంత పేరు ఎందుకు వచ్చిందమ్మా? ఆయన పైన ఆయన చేసుకొని పోతున్నాడు. ఆయనకేముంది? ఒక అంబాసిడర్ కారు ఉంది, పిల్లలు కూడా లేరు. కాబట్టి ఆయన ఒడిశాలో ఎంత బాగున్నాడు, ఎక్కడ కాంట్రవర్సీలు లేవు, ఎక్కడ ధనార్జన లేదు, ఎక్కడ కంపెనీలు లేవు. కాబట్టి ప్రజలు మాకు ఇటువంటి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటారు. కానీ ఎస్పెషల్లీ మన కర్ణాటక, తమిళనాడు, భారతదేశంలోనే అత్యధిక డబ్బుతో కూడుకున్న ఎలక్షన్లు జరిగే రాష్ట్రాలు ఈ 4 మాత్రమే. ఇచ్చల విడిగా ఖర్చు పెడతారమ్మా. మీ యొక్క ఎమ్మెల్యేకి 50 కోట్లు మినిమం, మ్యాక్సిమం 250 కోట్లు ఒక్క ఎమ్మెల్యేకి. నేను చెప్పేది అట్లా డూ ఆర్ డై మ్యాచ్ ఆడతారు. తమిళనాడు అంటే, కర్ణాటక అంటే, తెలంగాణ, మన 2 తెలుగు రాష్ట్రాలు. ఈ 3 రాష్ట్రాల్లో మీకు ఉత్తరాది రాష్ట్రాల్లో, ఈశాన్య రాష్ట్రాల్లో 25 లక్షలకు కూడా ఎమ్మెల్యేలు అయిపోతారు. కానీ మనకి డబ్బులు ఏమి హీనంగా చూస్తారనమాట. ఇది మనకు పట్టినటువంటి దౌర్భాగ్యమైన విష సంస్కృతిలో, మన జాడ్యంలో మనం మిగిలిపోయినాం. మన ఈ 3 రాష్ట్రాలు, కన్నడిగులు, తమిళులు, తెలుగు ప్రజలు. ఇది దౌర్భాగ్యం అమ్మా. ఈ మధ్య తెలంగాణలో ఒక అబ్బాయి గెలిచాడమ్మా, గోండుల అబ్బాయి. ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డి చదువుకున్న ఒక స్కాలర్ అబ్బాయి, చదువుకున్న పీజీ చదివిన అబ్బాయి 25 లక్షల రూపాయలు ఎమ్మెల్యే అయ్యాడు. చిన్న పూరి గుడిసే. అర్థమవుతుందమ్మా. కాబట్టి రాజకీయ పార్టీలు కూడా ఏం ఆలోచించాలంటే, కొంతమందికి బాగా చదువుకున్న వ్యక్తుల్ని, మంచి తెలివికల్ల మేధావుల్ని కొంతమందిని సెలెక్ట్ చేసుకొని, కొంతమంది ఎమ్మెల్యేలుగా, కొంతమంది ఎమ్మెల్యేలుగా, కొంతమంది ఎమ్మెల్సీలుగా, కొంతమందిని ఎంపీలుగా ప్రజల పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తారమ్మా. అందరూ మీకు చూడండి, అందరు పారిశ్రామికవేత్తలు మనకున్న ఎంపీలు. మనకి చిత్తూరు మొదలుకొని శ్రీకాకుళం దాకా, అనంతపురం చూడండి, హిందూపురం నుంచి మనకి మళ్ళీ కర్నూలు దాకా చూసుకొని అందరు పారిశ్రామికవేత్తలు బాగా డబ్బున్నోళ్లే కదా. అంటే వాళ్ళకి డబ్బు మీద ప్రేమ ఉంటది కానీ ఇంకా ప్రజాస్వామ్యం మీద ప్రేమ ఎందుకు ఉంటది? వాడు 100 కోట్లు పెట్టుబడి పెట్టినంటే 1,000 కోట్లు సంపాదించుకోవటానికి వస్తాడు. అందువల్ల ఏంటంటే ప్రజలు జాగ్రత్తతో ఆలోచించి ఈ మధ్య కొత్తగా సర్వేలు వచ్చింది సౌజన్య. ఈ సర్వేల ఫలితంగా అరే గెలిచే పార్టీలోకి పోవాలి కానీ ఓడిపోయే పార్టీలో మనకేం పనిరా అని చెప్పి, అందువల్ల ఏంటంటే పెద్ద పెద్దోళ్ళు
బట్ట కాల్చి ముఖాన్ని వేసిపోవటం అంటారు దాన్ని. గెలిచే పార్టీల సైడ్ ఉంటారు కానీ ఓడిపోయే పార్టీల సైడ్ పోటీ చేయరు. ఎంత పెట్టినా వేస్టేరా ఓడిపోయే పార్టీకి. మనం గెలిచే పార్టీలో మనం పెట్టుకోవడం 100 కాబట్టి 200 కోట్లు పెడతారు గెలిచే పార్టీకి. ఓడిపోయే పార్టీకి ఎందుకు పెడతారు? అందువల్ల ఏంటంటే ఒంగోలు పాయ, నెల్లూరు పాయే, తర్వాత కర్నూలు పాయే, నరసరావుపేట పాయే, తర్వాత ఆదిలోని పాయే. ఇంకా ఆ చివరి నుంచి చివరి దాకా అందరూ ఎవరిదా వాళ్ళు చూసుకుంటారుగా. జగన్మోహన్ రెడ్డిని ఇంద్రుడు, చంద్రుడు, పులివెందల పులి 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 అనే నువ్వు పులి కాదు నాయన పులిరాజు అని చెప్పి వెళ్ళిపోతారు అందరా. అందువల్ల ఏంటంటే గెలిచే పార్టీ సైడు వీళ్ళు వెళ్ళిపోతారు. అందువల్ల ఏంటంటే నేను ఒక మాట చెప్పగలను, తెలుగు ప్రజలు, కన్నడిగులు, తర్వాత తమిళ ప్రజలు ఎస్పెషలీ ఈ 4 రాష్ట్రాల్లో ప్రజలు మేల్కొనుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడకపోతే అంతా ధనస్వామ్య రాజకీయాలకి కనువిప్పు కలగాలంటే మన తెలంగాణ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు చూడండి. స్పష్టమైనటువంటి తెలంగాణ, స్వచ్ఛమైన తెలంగాణ ప్రజలందరూ కూడా కేసీఆర్ పార్టీని బెండబెట్టారు. 100 గంటకు పంపించారో లేదా? కానీ గ్రేటర్ హైదరాబాద్ లో సేమాంధ్రులు ఉన్న కాడేమో బీఆర్ఎస్ గెలిచింది. స్వచ్ఛమైన తెలంగాణ మనుషులు, తెలంగాణ మాండలికం మాట్లాడే తెలంగాణ ప్రజలు ఉండే చోట మాత్రం కాంగ్రెస్ గెలిచింది. గెలవడం వల్ల మనకేం అర్థమవుతుంది? ఇవాళ అసెంబ్లీ చూస్తుంటే తెలంగాణ అసెంబ్లీలో 5 పార్టీలు, కాంగ్రెస్, సిపిఐ, ఎంఐఎం, భారతీయ జనతా పార్టీ, భారతీయ రాష్ట్ర సమితి. ఎంత బాగా చర్చ జరుగుతుందో చూడండి అసెంబ్లీలో. ప్రశ్న సమాధానం, స్పీకర్ అందరికి అవకాశాలు కల్పించడం, ప్రతి ఒక్క ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడుగా. అటువంటి అసెంబ్లీ ఆంధ్రప్రదేశ్ లో నడవటంలా. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అంటేనే టీవీలు కట్టేస్తారు. ఎందుకు? అడేముందా? చర్చలు లేవు కదా, అంత బూత్ పంచాంగాలే కదా. తిట్టుకోవడం ప్రజా సమస్యల మీద, బడ్జెట్ మీద, ఒక్కొక్క టాపిక్ మీద, సమస్య మీద చర్చించాలి కదా. చూడండి పోలవరం ఎక్కడికి వచ్చింది, ఆ సమాధానం ఆ ఇరిగేషన్ మినిస్టర్ ఎవడు, దాని మీద ఎవడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు లోకేష్ తిట్టడమే పని అయిపోయినా అసలు ఏం జరిగింది, ఎన్ని డబ్బులు అవసరమైంది, ఎందుకు ఆగిపోయింది, దానివల్ల నష్టమైంది, రీటెండరింగ్ ఎందుకు చేశారు, పాత వాళ్ళు ఎందుకు ఇట్లా చర్చ ఒక రోజంతా పోలవరం మీద చర్చ జరిగితే దాంట్లో ఇంజిన్ లోటుపాట్లు బయటకు వస్తాయి. ఎమ్మెల్యేలు కూడా అడుగుతారుగా సమాధానం. ఏదో 4-5 మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 10 మంది మాట్లాడుంటారు. ఎవరో బొగ్గన రాజేంద్ర నాది పెట్టకథలు చెప్పడానికి ఫైనాన్స్ మినిస్టరు, తర్వాత సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు, తర్వాత ఏంటంటే మనకి ఇరిగేషన్ సంబంధించిన ఏం మాట్లాడదు కానీ అంబట్ రాంబాబు ఒకడు, తర్వాత ఇంకెవరు మాట్లాడతాడు ఆయన గుడివాడ అమర్నాథ్, అందరు కోడిగుడ్డు మంత్రి అని చెప్పేసి ముద్ర వేయించుకున్నాడు. కోడిగుడ్ల మీద జగనన్న బొమ్మ. మన మినిస్టర్కేమో ఐటీ పరిశ్రమల మంత్రికేమో కోడిగుడ్డు మంత్రి అని నామధేయుడు అయిపోయాడు. ఇంకెవరు మాట్లాడారు చెప్పండి? ఏమన్నా ఇప్పుడు మన విడుదల రజనీ గారు ఉన్నారు, వైద్య ఆరోగ్య శాఖ చూస్తుంది, ఆమె ఏమన్నా ఆ శాఖ గురించి మాట్లాడింది. పోనీ హోంశాఖ మినిస్టర్ ఉంది, ఎవరు హోంశాఖ మంత్రి? తానేటి వనిత గారు. అంతకుముందు ఎవరున్నారు? మేకతోటి చుచరిత గారు ఉన్నారు. వాళ్ళిద్దరూ డమ్మీలు బొమ్మలుగా పెట్టుకున్నారు. ఎస్సీలకి ఇచ్చినామని ఒక బొమ్మ. ఈ హోంశాఖ మొత్తం పరిపాలన అంతా సజ్జల రామకృష్ణారెడ్డి చేతిలో పెట్టిండు. కాబట్టి పేరుకే మంత్రులు. అర్థమవుతుందా? అసలు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని చూస్తుంటే ఒకప్పుడు ఎటువంటి మేధావులు ఉండేవాళ్ళు మా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో. పుచ్చలపల్లి సుందరయ్య లాంటి వాడు, తెరిమెల్ల నాగిరెడ్డి లాంటి వాళ్ళు, ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు, జైపాల్ రెడ్డి గారు, ఇటువంటి వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు మాట్లాడుతుంటే వినాలనిపించేది. సమస్యల పట్ల క్వశ్చన్లు ఆన్సర్లు చేస్తా ఉంటే ఇదేందమ్మా ఈ బూతుల అసెంబ్లీని. అందువల్ల ఏంటంటే జగన్మోహన్ రెడ్డి యొక్క పార్టీ తన కోసం పుట్టిన పార్టీ, అంతేగాని ప్రజల కోసం కానే కాదని నేను చెప్పగలను. జగన్మోహన్ రెడ్డి అంచనాలన్నీ తలకిందులైపోతాయి. నేను ఇప్పుడు సింపుల్ గా చెప్తానమ్మా, దాదాపుగా ఆంధ్రప్రదేశ్ లో 4,8,00,000 ఓటర్లు ఉండరమ్మా. కొన్ని చీగుడు ఉంటాయి. 4,8,00,000 మంది ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి యొక్క నమ్మకం కూడా నేను చెప్పగలను, అతని కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా నేను ఇప్పుడే చెప్తున్నా నీకు. నేను 30 లక్షల ఇల్లు ప్లాట్లు ఇచ్చాను అంటే భార్య భర్తలు 2 ఉంటారు కాబట్టి ఒక 60 లక్షల ఓట్లు నాకు వస్తాయి, అవి స్టాంపుగా పడతాయి అనుకుంటాడు. నేను 66 లక్షలు పింఛన్లు ఇస్తున్నాను. గతంలో చంద్రబాబు నాయుడు 10 లక్షలు అటు ఇటు 54 లక్షలు పింఛన్ చంద్రబాబు నాయుడు కూడా ఇచ్చింది, వేసిర్రా? దాంట్లో ఒక సగం వేసుకో 33 లక్షలు. అక్కడికి ఇన్ని ఏమమ్మా 93 లక్షలు.
రెడ్డి సామాజిక వర్గం అంతా నాకే వేస్తాడని కలలుగా అంటుండు. వాళ్ళు 6.5% ఉంటారు. 6.5% అయ్యి ఒక 30 లక్షలు ఓట్లు వేసుకోండి, అక్కడ 1,23,00,000. జగన్మోహన్ రెడ్డి అంచనాలు చెప్తున్నానమ్మా నీకు, ఆయనకున్న అంచనాలు. తర్వాత ఆయన ఏంటంటే ఈ మైనారిటీలు ఉన్నారు నాకేస్తారు ఓటు, క్రిస్టియన్స్ ఉండరు, బైబిల్ వాళ్ళు నాకేస్తారు ఓటు అని కలలుగా అంటుండవు. అన్ని ఎన్ని రావాలా నువ్వు గెలవాలంటే 4,08,00,000లో జగన్మోహన్ రెడ్డి ఎన్ని లెక్కలు వేసుకున్నా, నేను చెప్తున్నా గుర్తుపెట్టుకో సౌజన్య, 80% పోలింగ్ అయింది అనుకున్నాం. పోయినసారి 75% పోలింగ్ అయింది. ఒక 80% వేసుకోమ్మా టోటల్ పోలింగ్ అన్నప్పుడు ఏమవుద్దంటే 4,8,20,32 అంటే 3,20,00,000 ఓట్ల నుంచి 3,50,00,000 ఫెయిల్ అవుతాయి. ఎన్ని 3,20,00,000 నుంచి 3,50,00,000. నాకు అంచనా ప్రకారం 3,35,00,000 3,40,00,000 ఫెయిల్ అవుతాయమ్మా. దాంట్లో మనకి 1,70,00,000 1,80,00,000 ఓట్లు ఇచ్చిన వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారు. ఇది సింపుల్ లాజిక్. అవి నా చేతిలో ఉండయి, నేను ముఖ్యమంత్రి అవుతానని కలలుగా అంటుండు. జగన్మోహన్ రెడ్డి కలలన్నీ కలలుగానే మిగిలిపోతాయి. జగన్మోహన్ రెడ్డి పార్టీ కల్లోలం అయిపోయి కాలగర్భంలో కలిసిపోద్ది. 2024 ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి పార్టీ కాలగర్భంలో కలిసిపోతుంది. ఇది సత్యం. అతను చేసినటువంటి అమరావతి రాజధాని విధ్వంసంలో ఎదురుగా లక్ష్మీ నరసింహస్వామి చూస్తా ఉండు, ఆ పక్క కనకదుర్గమ్మ మహిషాసుర మర్దని కనకదుర్గమ్మ చూస్తుండే, ఇటు పక్క శివుడు ఎవరు అమరావతిలో ఉన్న అమరలింగేశ్వర స్వామి చూస్తుండే. పల్లనాడు దాని అసలు పేరు ఏందమ్మా? పల్లవనాడులో వెలుసున్నటువంటి కోటప్ప కొండ మీద ఉన్నటువంటి త్రికూటేశ్వర స్వామి, 3 పర్వతాల మీద త్రికూటేశ్వర స్వామి చూస్తా ఉన్నాడు. 2 ఈశ్వరులు, ఒక ఉగ్ర నారసింహుడు పానకాల లక్ష్మీ నరసింహస్వామి, తర్వాత ఆదిపరాశక్తి అమ్మలగన్న అమ్మ ఆదిపరాశక్తి మహిషాసుర మర్దుని అంటే మన ఊరు దుర్గమ్మ, కనకదుర్గమ్మ. కాబట్టి ఇన్ని శక్తుల మధ్య నువ్వు చేతబడుల స్వామిని పెట్టుకొని శారదాపీఠంలో ఏదో రాజశ్యామల యాగం చేశాడు, వాడిని శాతబడుల స్వామి అంటారు. వాడికి దాదాపు విలువైన 200 కోట్ల భూమి ప్రజలు ఆస్తి వాడు దాన ధర్మం చేసిండు. ఎందుకు ఈ యాగాలు పూజలు చేసినందుకు ఎంత 5 ఎకరాలు ఇచ్చిందమ్మా విశాఖపట్నంలో శాతబడుల స్వామికి. ఆ స్వరూపానంద శాతబడుల స్వామికి నువ్వు ఎన్ని యాగాలు చేసుకున్నా ప్రజలు ఒక యజ్ఞం చేస్తున్నారు, ప్రజలు ఒక జగనాసుర యజ్ఞం చేస్తున్నారు. ఆ యజ్ఞంలో ఈయన సమిదైకపోక తప్పదు. కాబట్టి ప్రజల యజ్ఞం ముందు ఈ రాజశ్యామల యజ్ఞం దేనికి పనిచేయదు. జగన్మోహన్ రెడ్డి ఇంకా తట్టా బుట్ట సర్దుకోవటమే. తాడేపల్లి నుంచే తట్టా బుట్ట సర్దుకొని కలకత్తా ప్యాలెస్ కు పోతాడు, ఎల్లంకలో ఉండే ప్యాలెస్ కు పోతాడు. నాకు తెలిసి ఎల్లంక ప్యాలెస్ కు పోతాడు జగన్మోహన్ రెడ్డి, హైదరాబాద్ ప్యాలెస్ కు రాడు. ఎందుకంటే ఇక్కడ నికారసైన మోటారెడ్డి రేవంత్ రెడ్డి ఉన్నాడు కదా, అందువల్ల హైదరాబాద్ రాడు. ఎందుకు ఫోన్ ట్యాపింగ్ లో అయ్యి అవుతాయి, నేను ఎడుంటానని చెప్పి ఆయనకి ఇంక లేదంటే చెన్నైలో ఒక ప్యాలెస్ ఉంది అడిగి పోతాడు. నాకు తెలిసి ఎల్లంక ప్యాలెస్కి వెళ్ళిపోతాడు, బెంగళూరుకి జంప్. అర్థమైందా? 2024 ఎలక్షన్ తర్వాత ఆయన ఆంధ్రప్రదేశ్ లో ఉండడు. ఓడిపోతే కేసీఆర్ లాగా అసెంబ్లీకి కూడా రాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి పార్టీ కానీ ఓడిపోయిందనుకో రాసి పెట్టుకోండి డైరీలు అందరూ, అసెంబ్లీకి కూడా రాడు. కేసీఆర్ రావడం లేదు కదా తెలంగాణలో ఓడిపోయిన తర్వాత అసెంబ్లీకి, జగన్మోహన్ రెడ్డి కూడా అసెంబ్లీకి రాడు. ఎందుకంటే అసెంబ్లీలో అర్థమైందా? తర్వాత మచిలీపట్నం ఎమ్మెల్యే ఇంకొక నాయని వాళ్ళ పేరు నాని ద్వయం అంటారు. ఎన్ని బూతులు మాట్లాడారు, రేపు ఇటు పక్క నుంచి కూడా సోలాల్లా గుచ్చుకుంటాయి. అందువల్ల ఏంటంటే రేపు ఓడిపోయిండు అంటే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాడు, యల్లంక ప్యాలెస్ లో ఉంటాడు. తన యొక్క ఈడీ సిబిఐ కేసులు కేంద్ర ప్రభుత్వంతో అనుకూలంగా ఉంటాడు. ఎందుకంటే రాజ్యసభలో బలం ఉంది కాబట్టి, ఆ మద్దతు కేంద్రంలో భారతీయ జనతా పార్టీకి అవసరం కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇంకా మోడీతోటే కేంద్ర మన బెంగళూరు యల్లంక ప్యాలెస్ నుంచి రాజకీయం చేసుకుంటాడు. కాబట్టి రేపు 2024 యువజన శ్రామిక రైతు పార్టీ కాలగర్భంలో కలిసిపోతుంది. ఇది బాలవాక్కు బ్రహ్మవాక్కు అంటారు కదా, ఆ బ్రహ్మ గీసిన గీత, బ్రహ్మ రాసిన రాత. జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనకి సీమాంధ్ర ప్రజలు చరమగీతం పాడతారు. ఈ ఎలక్షన్ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తుండ్రు. ఈయన సంక్షేమ పథకాలు ఎన్ని ఇచ్చుకున్నా సంక్షేమ పథకాలన్నీ సంక్షోభ పథకాలే. కాబట్టి అభివృద్ధికి నిరోధకుడుగా మాట్లాడింది కాబట్టి, అభివృద్ధి నిరోధకుడుగా మారాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఇంకా
1 ఛాన్స్ అన్నాడు, ఇంకా నో మోర్ ఛాన్స్. ఒక ఛాన్స్ ఇచ్చారు, సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేసుకున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి సినిమా ముగిసిపోయింది. యాత్ర సినిమా లాగా ఈయనకి మిగిలింది కూడా ఎల్లంక ప్యాలెస్ యాత్రే. ఇంకా యాత్ర లేదు, జగన్మోహన్ రెడ్డికి మిగిలిన మాత్రలో ఎల్లంక ప్యాలెస్ యాత్ర అంతే తప్ప అమరావతి నుంచి బెంగళూరు ఎల్లంక ప్యాలెస్ కి యాత్ర. దానికి సిద్ధంగా ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఎల్లంక ప్యాలెస్ కి వెళ్ళటానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉండాలి. ఇది సత్యం, జరిగి తీరద్దు కూడా.